సగం నువ్వులు, సగం వేరుశనగ గుళ్ళు నైస్గా రోస్ట్ చేసేసి వీటితో నేను పౌడర్ చేసుకుంటున్నాను. ఇది నూనెకి బదులుగా వాడతానన్నమాట కూరల్లో. ఓకే, సో మనం ప్యాన్ పెట్టుకుంటాము. ఇది యోగిక్ ఫుడ్. ఏ వెజిటబుల్స్ ఉన్నా కూడా ఇలా చేసేసుకోవచ్చు. నేను దీంట్లో నూనె ఏం వేయలేదు, వేసుకోవాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. సో పెసరపప్పు, కొబ్బరి, పెసరపప్పు బైండింగ్కి, కొబ్బరి సమ్మదనానికి, అండ్ ఆల్సో గుడ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్ అండ్ ఆయిల్. లిటిల్ బిట్ వేసాను, ఏమన్నా చేసుకోవచ్చు. సో ఇంకా ఆయిల్ కోసము ఇందులో నువ్వులు, వేరుశనగ పొడి, అంటే నూనెకి బదులు హోల్ థింగ్స్ వేసుకుంటాం అనమాట. ఓకే, నేను ఇది 1 స్పూన్ వేస్తే ఇందులో 1/4 స్పూన్ ఆయిల్ ఉన్నట్టు, లేకపోతే హాఫ్ అనుకోండి. 2 వేసాను కదా, అది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా కలిగింది. పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాము. కరివేపాకు, లెమన్ లీఫ్, జింజర్ షూట్, whatever herbs and spices you want, you can put in it nicely. మంచి కమ్మటి వాసన వచ్చే వరకు దీన్ని ఇలా వేయించుకోవాలి. డ్రై వచ్చేస్తుంది వాసన, చాలా బాగుంది. చాలా తరువుగా వేయించుకోవాలి, అది మాడిపోతుంది. స్లో ఫ్లేమ్లో నైస్గా డ్రై అయిపోయింది. ఎలాగో పీనట్స్, సిసమ్ సీడ్స్ అవి రోస్టెడ్, కోకోనట్లోనే పచ్చిగా ఉంది, పెసరపప్పులో పచ్చిగా ఉంది. ఎస్, నైస్గా లిటిల్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇది ఏ వెజిటబుల్స్ కావాలంటే వెజిటబుల్స్ వేసుకోవచ్చు. అయితే ఇలా బాగుంటుంది. ఏదో ఒక గట్టి వెజిటబుల్, ఏదో ఒక సాఫ్ట్ వెజిటబుల్, క్యారెట్, క్యూకంబర్, అండ్ దెన్ సవర్నెస్ కోసం ఇది గోంగూర. తర్వాత వేద్దాం సవర్నెస్. ఓకే, అయిపోతామా? ఏదో ఉప్పు అక్కర్లేదు అనుకుంటే వేసుకోక్కర్లేదు, కావాలనుకుంటే కొంచెం కొలత ఏమి ఉండదు, పావు అంతే వేసేసాను. ఇప్పుడు ఇది కూడా వేసేద్దాము, ఆకుకూర కూడా. ఆయిల్ డంప్ టుగెదర్. సో కొంచెము అంతా కలిపేసుకొని దీంట్లో పాలు పోసుకోవాలి. కింద పాలు కానీ పెరుగు కానీ పోసుకుంటాము. పొడులన్నీ పాలు కలిసి అంతే. దీంట్లో కొంచెం నీరు వచ్చింది కదా, ఇంకా ఎక్కువ వస్తుంది. మన కీరా, కుకుంబర్, క్యారెట్ అండ్ లీవ్స్ ఇవన్నీ కొంచెం నీరు వదులుతాయి. క్లోజ్ చేసేస్తాం. ఓకే, 3 విజిల్స్ వేసాక ఆ తర్వాత చూద్దాం. యోగిక్ ఫుడ్ రెడీ అయిపోయింది. ఇలా ఉంది చక్కగా. వెజిటబుల్స్, దాల్ అన్నీ కలగలుపు బ్రహ్మాండంగా ఉంది. అంత స్టమక్ ఫుల్గా అన్లిమిటెడ్గా పెట్టుకుంది నాది. ఇది నార్మల్ బ్రౌన్ రైస్. దాని బ్రౌన్ రైస్లో కొంచెం లాస్ట్లో రాగి పిండి కలిపాము. It looks like sticky rice. Yeah, it looks like sticky rice. See? Wow, I like the rice. Curry should be double of the rice. Okay, now add some ghee into it. Oh my god, why? You know, it's because oil, when you take the fat, it should be taken like this. You should not. Ghee la. Yes, you should have to. You should not cook the oil, cook the fats. Okay? I don't know. Whatever the oil you put, it must be after cooking. This is my yogic food. Wow, damn, so good. Don't count the calories, Pavitra. You should
షుడ్ నాట్ కౌంట్ ద క్యాలరీస్. ఓకే. దట్ ఈస్ నార్మల్గా అందరి జనాలకి జనరల్గా చెప్తారు. కానీ నువ్వు తిన్న ఫుడ్కి అన్ని క్యాలరీస్ నీ బాడీ తయారు చేసుకుంటుందా లేదా అన్నది ఎవ్రీ బాడీ డిఫరెంట్గా ఉంటుంది. బట్ దిస్ ఈస్ హౌ వీ షుడ్ ఈట్. 1 meal నౌ అండ్ 1 meal at night. దట్స్ ఇట్. ఇది అమృతాహారం. ఎంత రుచిగా ఉందంటే అద్భుత. Wait. Let's get a close-up shot. Wait. ఓకే. If you want to eat with very less rice or just curry, everything is fine. I like the sticky rice. అదిరిపోయింది.